దేవుని సేవకుని గురించి నేను చెప్పే మాట ఏంటంటే, దైవ సేవకుడు కూర్చుని భోజనం చేయకూడదట, పడుకుని నిద్రపోకూడదంట. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కూర్చొని తినకపోతే, పడుకుని నిద్రపోకపోతే మరి ఎట్లా ఎగురుతా నిద్రపోతారా, ఎగురుతా తింటారా అనొచ్చేమో. అలసిపోయేటంతగా దేవుని పని చేస్తూ, దేవుని పనిలో నిమగ్నమై పని చేస్తూనే బ్రతకడం కోసం ఒక ముద్ద తిని ఆయన కొరకు ఉండాలి. రెండవది, పడుకుని కొట్టుకులాడి అప్పటికో నిద్రపోవడం కాదు, కానీ బాధ్యత కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా, దైవజనుడైనా, విశ్వాస అయినా నిద్రొచ్చేదాకా ఆయన పనిలో నిమగ్నమై కళ్ళ మీద కునికొచ్చేటప్పుడు మంచం మీదకి వెళ్ళాలి, నిద్రించాలి. సేవకునిగా ఇది ఆలోచించవలసిన సంగతే. మనం ఎలా ఉన్నాం?